హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి ఆకాశం ఎలా ఉందో, బాగా క్లౌడీగా ఉంది. చక్కగా బాగా వర్షం పడుతుంది కూడా. ఇలా వర్షం పడుతున్నప్పుడు చల్లగా ఉన్నప్పుడు వేడిగా ఏమన్నా చేసుకొని తినాలనిపిస్తుంది కదా. ఈరోజు సండే అయినా గురు పౌర్ణమి కదండి, అందుకని ఎన్వి ఏం తెప్పించలేదు. సాంబార్ చేసేసి అరటికాయ ఫ్రై చేసేసానండి. ఇది అరటికాయ ఫ్రై, అది లంచ్ కూడా అయిపోయిందండి, అందుకే కొంచెం ఉంది చూపిస్తున్నా. సాంబార్ పెట్టేశానండి. వర్షంగా ఉంది కదా, చల్లగా ఉందని చెప్పి మా వారు పకోడీలు వేయమన్నారండి. గట్టి పకోడీ వేయమన్నారు ఉల్లిపాయలతో. ఇదిగో వేస్తున్నాం చూడండి. ఏదో నాకు వచ్చినట్టు వేసానండి, అయినా కానీ బాగున్నాయండి, టేస్ట్ చాలా బాగున్నాయంట. ఇది ఇలా కలిపానండి పిండి. బాగా ఎర్రగా వేగినాక తీసేసానండి ప్లేట్లోకి. చూడండి చక్కగా వచ్చాయండి గట్టి పకోడీ, బాగా వేగినాయి. మా వారికి తీసుకెళ్ళి ఇస్తున్నాను, చూద్దాం ఆయన ఏమంటారు, ఎలా ఉన్నాయంట. చూడండి ఎలా ఉన్నాయి, చూడండి బాగున్నాయా, తీసుకోండి మీరు కూడా చూడండి తినండి. ఈవినింగ్ పకోడీ అది తినేసినాక అలా బయటికి వెళ్ళామండి. ఆర్ఎస్ బ్రదర్స్ సెంటర్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ ఆషాఢం సేల్ అని, కేజీ సేల్ అని ఉంది. పక్కన విఆర్కే, ఇది కూడా విఆర్కే సిల్క్ ఇది ఉందండి. ఇక్కడ కూడా అండి అది పెద్ద ఆడి సేల్ అండి, 50% డిస్కౌంట్ అని పెట్టారు. లోపలికి వెళ్ళాను, కానీ నేనేమి ఈ షాప్లో అయితే ఏం తీసుకోలేదండి. బాగున్నాయి చీరలు, అవి చాలా కాస్ట్లీగా కూడా ఉన్నాయి. అయితే ఆర్ఎస్లోకి వెళ్ళాను, లోపలికి వెళ్ళి తీసుకొని వచ్చానండి. ఒక 2 చీరలు చూపిస్తాను చూద్దరు కానీ. ప్రతి బట్టల షాప్లోని ఆషాఢం సేల్ అని, కేజీ సేల్ అని, డిస్కౌంట్లని తెగ ఇచ్చేస్తారండి డిస్కౌంట్లు. ఇదిగో నేను కూడా ఆర్ఎస్కి వెళ్ళి ఒక 2 శారీస్ తెచ్చుకున్నాను. అబ్బో ఎంత రష్గా ఉందనండి బాబు, షాప్లోనైతే చాలా రష్ ఉంది. వాళ్ళు శారీ ఓపెన్ చేయట్లేదండి అసలు, అట్లానే తీసేసుకెళ్ళిపోవడం అండి. చూసుకోవడం తీసేసుకోమంటున్నారు అంతే. మళ్ళీ వాళ్ళు ఫోల్డ్ చేసుకోవడం కష్టం అవుతుందని ఓపెన్ చేయట్లే అసలు. ఇదిగోండి క్యాటలాగ్లో చూసారు శారీ అట్లా వస్తుంది. నేను కూడా ఓపెన్ చేయలేదండి, ఇంకా తెచ్చాను మీకు చూపిస్తున్నా. ఇవి అమ్మవారికి పెడదామని, గ్రీన్ బాగుంటుంది కదా. ఈ శివాని పట్టు అంటండి, ఇది లైట్ వెయిట్ అండి, పట్టు బాగుంది చక్కగా. లైట్ వెయిటే కట్టాలనిపిస్తుందా కానీ తెచ్చుకున్నాను. ఇదిగోండి కింద చూడండి సన్న బార్డరే వచ్చింది, పెద్ద బార్డర్స్ ఉన్నాయండి శారీస్, అందుకని వద్దని చిన్న బార్డర్ తెచ్చుకున్నాను. ఇంత చాలు ఈ బార్డర్ని తెచ్చుకున్నాను. పైన ఇంకా చిన్న బార్డర్ వచ్చింది. ఈ టైప్లో లేవండి నాకు శారీస్ అని తెచ్చుకున్నాను. బాగుంది కూడా, నాకు కూడా నచ్చింది ఈ గ్రీన్లోనే. ఇట్లా ఇది బ్లాక్ లేదు కాబట్టి ఇది అమ్మవారికి పెడదామని అనుకుంటున్నానండి. మరి పట్టు శారీ కదా, బాగుంటుంది వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి పెడదాం అనుకుంటున్నానండి. ఈ శారీ ఏమో బెనారస్ సిల్క్ ఏదో ఉందండి, బెనారస్ సిల్కే, పట్టు కాదు ఇది, బెనారస్ శారీ అండి. ఇట్లా వచ్చిందండి. ఇది కింద ప్లెయిన్ బార్డర్ వచ్చింది, ఇట్లా పైన చిన్న బార్డర్ వచ్చింది. విత్ బ్లౌజేనండి, 2 కూడా బ్లౌజెస్ ఉన్నాయి, బ్లౌజెస్ వచ్చినాయి రెండిటికి కూడా. ఏం కావాలి ఇవ్వండి. నా షాపింగ్ శారీస్ కూడా తక్కువే తీసుకున్నానండి, ఎక్కువ ఏం తెచ్చుకోలేదు నేను కూడా. ఇదిగోండి చూడండి ఇట్లా ఉంటుంది శారీ. ఇదిగో ఇది గ్రీన్ ఇలా ఉంటుందండి. ఓకే అండి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. నా వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి, బాయ్.